నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా. ఈనాడు జ్యోతి స్టైల్ ఎట్లా ఉంటుందంటే, ప్రభుత్వం మీదన ఒక వ్యతిరేకత వచ్చేటప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక ఆశని పుట్టిస్తాయి. ఆ ఆశ ఆ తర్వాత మనం మర్చిపోయేలా చేస్తే వేరే వార్తల ద్వారా, ఎమోషనల్ డ్రామాల ద్వారా. ఇప్పుడు లాస్ట్ 1 ½ మంత్ నుంచి ఒక ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. ఏమని? పింఛన్లు ఇచ్చేస్తున్నారు, పెంచేస్తున్నారు. 25,00,000 పింఛన్లు కొత్తగా ఇవ్వబోతున్నారన్నమాట. 25,00,000 ఇస్తే గ్రేటే. 2.5 లక్షలు అన్నారు ముందు. తర్వాత ఇంకో 0 యాడ్ చేసి 25,00,000 అన్న ప్రచారం కూడా చేశారు సోషల్ మీడియాలోకి వచ్చేటప్పుడు. బట్ 12వ తారీఖు నుంచి అన్నారు. అసలు అప్లికేషన్స్ తీసుకోలేదు. అలాగే పెన్షన్లు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. పాపం జనాలందరూ ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు చూసి పరిగెత్తుకుంటూ సచివాలయాలకెళ్ళడం. సచివాలయాల్లోనేమో అసలు ఆప్షన్ ఓపెన్ చేయాలి కదా! వీళ్ళు అప్లై చేస్తే పెట్టడానికి. అమ్మా ఏం లేదమ్మా అట్లాగ ఎవరు తీసుకోవట్లేదమ్మా అంటే, "నువ్వు అందులో చెప్పారు చూడ ఈనాడు జ్యోతి వచ్చింది" అని చెప్పి వాళ్ళని దబాయిస్తున్నారు. చివరికి వాళ్ళు స్టేటస్ పెట్టాల్సొచ్చింది. పెన్షన్లు కొత్తగా ఏమి ఇవ్వట్లేదు, ఇచ్చినప్పుడు మీకు తెలియజేస్తామని చెప్పేసి. ఎందుకు ఈ కర్మ పట్టింది అంటే ఈనాడు జ్యోతి వాళ్ళు. వీళ్ళు ప్రతి సచివాలయ సిబ్బంది అక్కడికెళ్ళి పేపర్‌లో ఈనాడులోను, జ్యోతిలో రాయించుకోలేరు కదా! రాసేది ఈనాడు జ్యోతి. 12వ తారీఖు అయిపోయింది, 13 అయిపోయింది, 14 అయిపోయింది, 15 వచ్చింది. పోనీ ఇప్పటికన్నా ఏమైనా పెట్టారా కొత్తగా? పింఛన్ లేదు. 2 సంవత్సరాల కొత్త పింఛన్ లేదు. 50 సంవత్సరాల పింఛన్ అసలే లేదు. ఉన్నాయి ఒక 5,00,000 6,00,000 తీసేశారు చనిపోయినటువంటి వాళ్ళది. అలాగే వికలాంగుల పింఛన్లు 1,00,000 1,50,000 తగ్గిచ్చేశారు. ఓవరాల్‌గా ఇదే అంశాన్ని ఇవాళ సాక్షి హైలైట్ చేసింది. కొత్త పింఛన్ కాకమ్మ కథలే అన్న పాయింట్.